హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. నేనైతే ఈరోజు పల్లి లడ్డూ చేశాను. పల్లీలతోని చాలా బాగా కుదిరాయి. మీరు కూడా ట్రై చేయండి. వీడియో లాస్ట్‌లో ఉంటుంది. చివరిదాకా చూడండి వీడియో. నా స్టైల్‌లో పల్లి లడ్డూలు ఎలా చేసుకోవాలో వీడియో షూట్ చేశానన్నమాట. చాలా బాగా కుదిరాయి. తెలవని వాళ్ళకి కూడా తెలుసుకోవచ్చు. సింపుల్‌గా ఓన్లీ బెల్లం ఒక కప్పు, పల్లీలు ఒక కప్పు తీసుకున్నా. అందులో ఏం లేకున్నా కూడా చాలా బాగా టేస్టీగా ఉంటాయి. నెయ్యి కొంచెం చాలా బాగా కుదిరాయి. చేతికద్దుకున్నానంతే. ఇంకా ఏముంది, కూరగాయలు సర్దుకునేటివి ఇవైతే చాలా బాగా పనిచేస్తాయండి. ఆన్‌లైన్‌లోనే తీసుకున్నాను. మీషోలో తీసుకున్నాను ఇవి. 6 వచ్చినాయి. 300 బిలోనేమో పడ్డాయి మనీ. ఇవి తీసుకొని 1 ఇయర్, 2 ఇయర్స్ అయితుందనుకుంటా. చాలా బాగా పనిచేస్తున్నాయి. సమ్మర్‌లోనైతే ఫ్రెష్‌గా ఉంటాయి. స్మెల్ గూడా కరివేపాకు, కొత్తిమీర స్మెల్ ఉంటది గదా! అది గూడా పోదు, మంచిగా ఉంటది. బాక్స్‌లో పెట్టుకొని సర్దుకుంటే. మనం డైరెక్ట్ అందులో పెట్టడం వల్ల వాడిపోతాయి, స్మెల్ పోతది. మళ్ళీ అంతే కాకుండా ఫ్రిడ్జ్‌లో పెట్టిన ఐటెమ్స్ ఎక్కువ వాడొద్దు గదా! అట్లా పెట్టే కంటే కొంచెం ఇట్లా పెట్టడం వల్ల కొంచెం యూజ్ అనేది మంచిగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి మీకు నచ్చితే. ఇంకా ఈరోజైతే బట్టలు ఫోల్డింగ్ చేస్తాను. సెల్ఫ్‌లో ఎలా సర్దుకోవాలనేది. ఈ ఫుల్ వీడియో అయితే చూడండి ఫ్రెండ్స్. చూసి లైక్ చేయండి. మంచి ఇన్ఫర్మేషనే ఇస్తున్నా గదా! ఎందుకు లైక్ జేస్తలేరు? చూస్తలేరు. చూసిన వాళ్ళేమో లైక్ గూడా జేస్తలేరు. మీరు లైక్ జేస్తేనే వేరే వాళ్ళకు షేర్ అవుతుంది గదా! నాకు గూడా సపోర్టింగ్ ఉంటది గదా! జస్ట్ లైకే గదండీ! చేయండి, ఓకేనా? ఇప్పుడైతే ఉప్మా ఎలా చేయాలో చెప్తున్నాను. ఆయిల్ వేసుకున్న, జీలకర్ర, కరివేపాకు, వెల్లుల్లి, ఒక్కటే పచ్చిమిర్చి ఏసుకున్నా. ఎందుకంటే మా బాబు సరిగ్గా తినడు. ఉప్మా అంటే ఎవ్వరికి నచ్చదు. కొంచెం లైట్‌గా తీసుకుందామని ఒకటే కప్పు. అది మా 4 మెంబర్స్‌కైతే సరిపోతది. మేము ఎక్కువ తినం. 2 స్పూన్లు తినుడుతోటే పక్కకు పడేస్తాము అందరం. అందుకే నేను చాలా తక్కువ చేస్తానన్నమాట ఉప్మా. అప్పటి వరకే ఏస్తాను. వేడి వేడిగా తింటాం మార్నింగ్ టైంలో. ఇంకా ఏముంది, ఈరోజు ఘోరంగా డిస్టర్బెన్స్ ఉంది ఇక్కడ. ఎందుకంటే సౌండ్స్, వెహికల్స్ ఎక్కువ పోతున్నాయి. మై రోడ్ సైడ్ ఇల్లు. ఇప్పుడైతే ఉప్మా అయిపోయింది. మంచిగా ఉప్మాను లో ఫ్లేమ్‌లో ఉడికించుకున్నట్లయితే టేస్ట్ బావుంటుంది. ఇప్పుడైతే హెయిర్ స్టైల్ ఎలా వేసుకోవాలో ఆల్రెడీ పోస్ట్ చేశాను నేను. కాకపోతే ఇది లాంగ్ వీడియోలో గూడా షూట్ అయింది. ఇంకా హెయిర్ స్టైల్ అయితే నేను ఎలా వేసుకుంటా, చాలా చాలా సింపుల్ హెయిర్ స్టైల్స్ వచ్చు నాకు. కావాలంటే నేను కామెంట్ చేయండి, నేను పోస్ట్ చేస్తా. అయినా మీరు లైక్ చేస్తలేరు కాబట్టి నాకు కూడా ఇంట్రెస్ట్ ఉండదు. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తే మాత్రం నాకు కొంచెం ఎంకరేజింగ్‌గా అనిపిస్తది. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడైతే బట్టలు అన్నీ తీసేస్తున్నా నేను సర్దుకోవడానికి. నీట్‌గా ఉంటేనే మంచిగా అనిపిస్తది గదా! ముందైతే నేనైతే ఎర్లీ మార్నింగ్ లేవడంతోటే బ్రష్ చేసినా, ఏయకున్నా గూడా ఫస్ట్ నోరు క్లీన్ చేసుకుంటా. ఉప్పు నీళ్ళతోటి, వేడి నీళ్ళతోటి క్లీన్ చేసుకొని మంచిగా వంట పని అయితే ఆహ్, చేస్తా. ఎందుకంటే 8:30 వరకు ఒక్కదాన్ని నేను పిల్లలను చూసుకుంటా. చిన్న పాప గదా! 2 ఇయర్స్ ఎబోవ్ ఉంటది మా పాప. ఇగ తను మోషను అట్లా ఇట్లాంటి పని ఉంటది ఆ టైంలోనే. కాబట్టి వంట చేసుకుంటా నేను. మా బాబుని కంపల్సరీ స్కూల్‌కి పంపాలని మైండ్‌లో పెట్టుకున్నా. ఎందుకంటే మనం చదవలేనిది వాడైనా చదివి జాబ్ తెచ్చుకోవాలనేదే నా ఒపీనియన్. అందుకే ఒక్కరోజు కూడా మిస్ చేయకుండా పంపిస్తా. ఎందుకంటే మనకి నచ్చిన ఐటెమ్ తొందరగా చెయ్యాలి. మళ్ళీ తింటా అంటాడు, తీసుకెళ్తాడు. స్నాక్స్, లంచ్, కర్రీ ఇవన్నీ ఉండాలి ఆల్మోస్ట్. ఎందుకంటే టీచర్స్ అలో చేయరన్నమాట కర్రీ లేకున్నా, స్నాక్స్ లేకున్నా. ఇగ సిటీలో ఉంటే ఇగ అంతే తప్పదు. మన ఊర్లోనైతే మంచిగా ఏమున్నా లేకున్నా పంపియొచ్చు. అందరితోటి వాళ్ళు ఆడుకొని కొంచెం మర్చిపోతారు గానీ, ఇక్కడ అందరం స్నాక్స్ అని, లంచ్ అని రకరకాలుగా పెడతారు కాబట్టి, ఇగ మనోడు గూడా చూస్తాడు గదండీ! అందుకే నేను గూడా కంపల్సరీ 8:30 లోపయితే వానికి తినడానికి ఏస్తా, స్నాక్స్‌కి ఏస్తా. కర్రీ, లంచ్‌కి అన్నీ ప్రిపేర్ జేసయితే 8:30కి నేను రెడీ చేసి స్నానం పోయించి మోషన్ గూడా అదే టైంలో పోనిస్తా. ఎందుకంటే వేడి నీళ్ళు కంపల్సరీ తాపిస్తా మార్నింగ్ లేవడంతోనే. మార్నింగే ఎళ్తాడు మా బాబు. ఎక్కువ ఇబ్బందేముండదు. చిన్నప్పటి నుంచి వానికి అట్నే అలవాటు చేసినా కాబట్టి ఇగ మధ్యలోనైతే ఎళ్ళడు. ఎందుకంటే అక్కడికి పోయినాక క్లాస్‌లో గూడా డిస్టర్బెన్సే. క్లాస్ మిస్ అయితే గూడా కొంచెం మనకు అర్థం కాదు గదా! అనే ఫీలింగ్‌లో నేనైతే మోషన్ అయినా ఏదైనా ఇక్కడనే కంప్లీట్ కావాలనైతే చూస్తా. అది గూడా మంచిగానే కంప్లీట్ జేస్తాడు వాడు గూడా. మంచిగా ఫ్రెష్ అయిన తర్వాత అన్నీ కంప్లీట్ అయినంక తిన్నాకనే మా బాబునైతే నేను స్కూల్‌కి పంపిస్తా. ఇగ అక్కడికెళ్ళిన తర్వాత ఇగ ఇప్పుడు షర్ట్స్ అయితే వెనుక బ్యాక్ సైడ్ అయితే మనం ఫోల్డ్ జేసుకోవాలి. మంచిగా అనుకున్నట్టే ఐరన్ చేసుకోవడం అవసరం లేదు. మాకు ఐరన్ బాక్స్ గూడా లేదు. ఇట్లనే నేను మడత పెట్టి పెడతా.
శారీస్ అయితే ఇక తెలుసు కదా మీకు. శారీస్ 2 అంచులు పట్టుకొని మంచిగా దులిపి మంచిగా మడత పెట్టుకొని పెట్టుకోవాలి. అట్లయితే మనకు మంచిగా నీట్గా ఉంటుంది. ఇంకా ఏముంది, ఇక బట్టలు మడత పెట్టిన తర్వాత ఇంకా బట్టలు పైన ఉన్నాయి నాకు ఆరేసి, అవి తీసుకొచ్చుడుండే. కొన్ని ఇప్పుడు వర్షం పడి చాలా ఇబ్బంది అవుతుందండి, ఎండడానికి ప్లేస్ లేదు, అక్కడ దారాలు కట్టడానికి పైన బిల్డింగ్ పైన ఏం లేదు, చాలా ఇబ్బంది అవుతుంది. వర్షం వస్తే మాత్రం, వర్షం రాకుండా ఎక్కడ వేసినా కూడా ఆరుతాయి కదా, వర్షం రావడం వల్లనే కొంచెం ఇబ్బంది అవుతుంది. ఇక మన ఇబ్బంది కోసం వర్షం రావద్దు అని కోరుకోవద్దు కదా, నేనైతే రావాలనే కోరుకుంటా. మొత్తానికైతే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడైతే మేడ మీద బట్టలు వేయడానికి అయితే వెళ్ళిన. చూసారు కదా గోడ మీద ఎత్తే ఇట్లా ఎగిరిపోతానే బట్టలు. కానీ పైకి వెళ్ళినప్పుడు మంచిగా అనిపిస్తుంది అండి, ఆకాశం మంచిగా అనిపిస్తుంది నాకైతే. టెర్రస్ పైకి ఎక్కి దిగిన తర్వాత ఇప్పుడైతే బెల్లం తురుముకుంటున్నాను. బెల్లం తురిమాక ఒక కప్పు పల్లీలు తీసుకున్నాను, అదే కప్పుతో బెల్లం కూడా తీసుకున్నాను, అంతేనండి, ఇంకేం తీసుకోలేదు. స్టవ్ మీద గిన్నె పెట్టి దాంట్లో పల్లీలు వేసుకున్నా. లో ఫ్లేమ్లో వేయించుకోవాలి, అప్పుడే పల్లి టేస్ట్ బాగుంటుంది. హై ఫ్లేమ్లో వేయిస్తే మీద మీద మనకు వేగుతాయి, కానీ లోపల నుంచి అయితే ఆ టేస్ట్ అయితే రాదు. పల్లీలు మంచిగా చూసుకుంటూ చిన్నగా ఊరికే కలుపుతూ ఉండాలి, అప్పుడే మంచిగా అటు ఇటు మంచిగా వేగుతాయి. పల్లీలు వేగినాయి, పక్కకు తీసుకొని మనం బెల్లం వేసుకోవాలి. అదే గిన్నెలో వేసుకొని 2 స్పూన్ల నీళ్ళు పోసుకున్నాం. తర్వాత బెల్లం కరిగే వరకు కలుపుతూ ఉండాలి. అది మంచిగా ఉడుకుతుంది, ఉడికితే ఇట్లా బుడగలు బుడగలుగా వస్తుంది ఆ బెల్లం, అప్పుడు ఉడికినట్టు. ఆ లోపు నేను ఈ పల్లీలను మంచిగా పొట్టు లేకుండా ఇలా నలుపుకున్నాను. పొట్టు అస్సలే ఉండద్దు, పొట్టు ఉంటే ఏం కాదు, కానీ ఇష్టం లేని వాళ్ళ పిల్లలకైతే ఇష్టం ఉండదు, అందుకే నేను పొట్టు మొత్తం తీసేస్తున్నాను. నేను చేసేదే పిల్లల కోసం కాబట్టి వాళ్ళకు నచ్చేలా చేస్తేనే, ఇంకో నెక్స్ట్ టైం వరకు కొద్ది కొద్దిగా పొట్టుతోటి ఉన్నది అట్లా తినిపించడం అట్లా అలవాటు చేయాలి. ఫస్ట్ అయితే వాళ్ళకు నచ్చినట్టే చేయాలండి, ఏదైనా అంతే. ఈలోపు అయితే బెల్లం మంచిగా ఉడుకుతుంది, బుడగలుగా మంచిగా దగ్గరికి వస్తుంది అన్నమాట. అప్పుడు మనం చెక్ చేసుకోవాలి, వాటర్ పోసి ఒక బౌల్లో వాటర్ పోసి ఆ బెల్లం పానకాన్ని అందులో వేయాలి. అప్పుడు లేత పానకం కావాలంటేనో మంచిగా దగ్గరికి ముద్ద మంచిగా స్పాంజీ లెక్క ఉంటే అది లేత పానకం. గట్టిగా ఇట్లా మనం ముద్ద అయిన తర్వాత గట్టిగా ప్లేట్ని కొడితే సౌండ్ వస్తుంది, అది గట్టి పానకం అన్నమాట. నేను లేత పానకం పట్టిన, ఎందుకంటే కొంచెం క్వాంటిటీ కదా, తొందరనే అయిపోతుంది అన్నట్టుగా నేనైతే లేత పానకం పట్టిన. మంచిగా వచ్చినాయి, టేస్ట్ కూడా బాగానే ఉంది. ఇందులో ఇలాచి అలాంటివి ఏం తీసుకోలేదు, నెయ్యి కూడా తీసుకోలేదు, ఓన్లీ చేతికి మాత్రం నెయ్యి అద్దుకున్నా 1 స్పూన్ అంతే. ఇక అంతేనండి. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్.